హాయ్ హలో అందరికీ నమస్కారం. మనం ప్రస్తుతం ఎక్కడ ఉన్నామంటే తెలంగాణలోని పుణ్యక్షేత్రమైన కోటిలింగాల కోటేశ్వర స్వామి వద్దకు వెళ్తున్నాం. మనకిప్పుడు కనిపిస్తున్న దారి ఎడమ వైపున ఉన్న దారి మంచిర్యాల జిల్లా నుండి కోటిలింగాల ఆలయానికి 44 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కమాన్కు కుడివైపున కనిపిస్తున్న దారి కరీంనగర్ జిల్లా నుండి ఆలయానికి 55 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ కమాన్ నుండి ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ కమాన్ పక్కనే మనకు నంది విగ్రహం కనిపిస్తుంది. కమాన్ పైన శివపార్వతుల విగ్రహాలు దర్శనమిస్తాయి. ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని కోటిలింగాల గ్రామంలో ఉంటుంది. ఈ ఆలయానికి వెళ్ళే దారికి ఇరువైపులా పచ్చని పంట పొలాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది. మనం ఇప్పుడు ఈ ఆలయ చరిత్రలోకి వెళ్తే, ఈ ఆలయం త్రేతాయుగంలో ఋషులు గోదావరిలో స్నానమాచరిస్తూ మునుల గుట్టపైన గుహలో తపస్సు చేస్తూ ఉండేవారు. ఒకరోజు ఋషులు అభిషేకానికి శివలింగం కావాలని అనుకోగా వారికి ఆంజనేయ స్వామి ప్రత్యక్షమై కాశీ నుండి శివలింగం తీసుకువస్తానని చెప్పడం జరుగుతుంది. స్వామివారు కాశీ నుండి శివలింగం తీసుకురావడం ఆలస్యం అవడంతో ఋషులు గోదావరి నదిలోని ఇసుకతో సైకత శివలింగాన్ని ప్రతిష్ఠిస్తారు. ఆంజనేయ స్వామివారు వచ్చి ప్రతిష్ఠించిన సైకత శివలింగాన్ని చూసి కోపానికి గురై కాశీ నుండి తెచ్చిన శివలింగాన్ని జారవిడుస్తాడు. దీంతో ఋషులు స్వామివారిని శాంతపరిచి కాశీ నుండి తెచ్చిన శివలింగానికి పూజలు చేసిన తర్వాతనే సైకత లింగానికి పూజలు చేయడం జరుగుతుందని స్వామివారికి తెలపడం జరుగుతుంది. తర్వాతి కాలంలో ఈ ఆలయం శాతవాహనుల రాజులు మొదటి రాజధానిగా చేసుకొని పరిపాలించడం జరిగింది. ఈ గ్రామంలో పురావస్తు తవ్వకాలలో పురాతన నాణాలు, హారాలు లభించాయి. వాటిని మన కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మ్యూజియంలో భద్రపరచడం జరిగింది. కోటిలింగాల గ్రామంలో పవిత్ర గోదావరి నది ఒడ్డున వెలిసిన ఈ ఆలయం చాలా సుందరంగా ఉంటుంది. పవిత్ర గోదావరి నదిలో స్నానమాచరించి భక్తులు కోటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. శివరాత్రి రోజున కోటేశ్వర స్వామి దేవస్థానం వేల సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఆలయం కోటేశ్వర స్వామి ఆలయం. చాలా చరిత్ర గల పురాతనమైన ఆలయం ఇది ఆలయ ముందరి భాగం. ఈ ముందరి భాగం నుండి మెట్ల మార్గం ద్వారా ఆలయానికి వెళ్ళడం జరుగుతుంది. ఇది ఆలయం లోపలికి వెళ్ళడానికి ప్రధానమైన మెట్ల మార్గం.
ఈ ఆలయం పక్కనే మనకు పవిత్ర గోదావరి నది ప్రవహిస్తుంది. భక్తులు ఈ నదిలో స్నానం ఆచరించిన తర్వాతనే స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఈ ఆలయం మెట్ల మార్గం గుండా మనం లోపలికి వెళ్తున్నాం. ముందుగా మనకు ధ్వజస్తంభం కనిపిస్తుంది. ఇక్కడ నుండి లోపలికి వెళ్తే మనకు ఎడమ వైపున శాతవాహన రాజులు ప్రతిష్ఠించిన సిద్ధేశ్వర స్వామి, పార్వతీదేవి, కుడివైపున వినాయకుడు దర్శనమిస్తాడు. ఇప్పుడు మనకు కనిపిస్తున్న కోటేశ్వర స్వామి, కోటిలింగాల కోటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానము. పూజారి ఈ దేవస్థానము ఉమ్మడి జిల్లా జగిత్యాల జిల్లా వెలిగటూరు మండలం సమీపానికి 3 కిలోమీటర్లు దూరంలో గోదావరి యొక్క నదీ తీరమున ఈ యొక్క పురాతనమైనటువంటి యొక్క శైవ క్షేత్రము కలదు. ఈ యొక్క క్షేత్రం యొక్క స్థల పురాణ విశేషము ఏంటిదంటే, ఈ దేవాలయానికి ఆగ్నేయ దిశలో ఉన్నటువంటి యొక్క మునుల గుట్ట, ఆ గుట్టను మునులుగా ఆశ్రయాన్నించి వాళ్ళు ఒక తపస్సు చేసుకుంటూ ప్రతినిత్యము గోదావరికి వచ్చేవారు. ఆ గుట్టనే మునుల గుట్ట అంటారు. వారు త్రేతాయుగంలో ప్రతిరోజు గోదావరికి వచ్చి గోదావరి యొక్క నదిలో స్నానం ఆచరించి ప్రతిరోజు ఆ యొక్క గృహలోకి ఉన్న గుట్టపైన ఉన్నటువంటి ఒక గృహలోకి వెళ్ళిపోయేవారు. ఒక సందర్భంలో ఆంజనేయ స్వామి వారిని వారు ప్రత్యక్షించుకొని, ఆంజనేయ, ఈ యొక్క గోదావరి నది తీరమున మేము ఒక శివలింగాన్ని ప్రతిష్టాపన చేయదలిచాము, నువ్వు తక్షణమే కాశీనగరానికి వెళ్ళి ఒక శివలింగాన్ని తీసుకురా అని ఈ ఋషులు ఆంజనేయ స్వామి వారిని ఆజ్ఞాపించగా, వారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆంజనేయుడు కాశీనగరానికి శివలింగం తీసుకురావడానికి వెళ్ళిపోయారు. ఆ యొక్క సందర్భం ఏంటిదంటే, ఫలానా యొక్క ముహూర్త టైంకు కాశీ నుండి శివలింగం తీసుకురా ఆంజనేయ అని ఈ ఋషులు చెప్పడము మర్చిపోవడం చేత ఇక్కడ ఏదైతే ప్రతిష్ఠ చేసేటటువంటి యొక్క ముహూర్త టైంకు ఆంజనేయ స్వామి కాశీ నుండి శివలింగము తీసుకురాలేకపోయాడు. ఆ ముహూర్త టైము దాటిపోతుందని ఈ యొక్క ఋషులు గోదావరిలో ఉన్నటువంటి ఒక కోటి ఇసుక రేణులను తీసుకువచ్చి కోటిలింగాలుగా ఒకే స్వరూపము ఉన్నటువంటి యొక్క శివలింగాన్ని స్థైకటలింగంగా ఈ లోపల ఉన్నటువంటి ఒక శివలింగాన్ని ప్రతిష్టాపన చేశారు. ఈ శివలింగము ప్రతిష్టాపన అయిన తర్వాత కొంత సేపటికి ఆంజనేయుడు కాశీ నుండి శివలింగాన్ని తీసుకువచ్చి ఈ లోపల ఉన్నటువంటి ఒక శివలింగ ప్రతిష్టాపన చూసి ఆంజనేయుడు ఆశ్చర్యపోయి కోపగ్రస్తుడై ఆయన తీసుకొచ్చినటువంటి ఒక శివలింగాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఒక భూమిపైన వదిలేస్తే శివలింగానికి పానబట్టం కటై తలకు గాయముగా జరిగినది. నా శివలింగాన్ని ప్రతిష్ఠ చేయకుండా మీరు సైకట్ట శివలింగాన్ని ప్రతిష్టాపన చేస్తారా అని ఆంజనేయుడు ఆ విధంగా ఆ శివలింగాన్ని కోపంతో భూమిపైన వదిలేస్తే ఈ విధంగా జరిగినది. అప్పుడు ఋషులు ఆంజనేయ స్వామి వారిని, ఆంజనేయ, కలియుగములో అర్చకులు కానీ భక్తులు కానీ నువ్వు తీసుకువచ్చినటువంటి ఒక శివలింగాన్ని దర్శించుకున్న తర్వాతనే మేము ప్రతిష్టాపన చేసినటువంటి ఒక శివలింగాన్ని దర్శించుకుంటారు. ఈ యొక్క శివక్షేత్రము కోటిలింగాలు కోటేశ్వర స్వామిగా పిలువబడును. మానవ జన్మలో ఎవరైతే ఒకసారి ఈ దివ్యక్షేత్రమును దర్శించుకుంటారో వారు కోటి శివక్షేత్రాలు దర్శించుకున్నటువంటి ఒక జన్మలో మోక్షము కలుగునని ఋషులు ఆంజనేయ స్వామి వారిని శాంతింపజేశారు. ఆంజనేయ స్వామి వారికి ఇంకొక మాట కూడా ఋషులు చెప్పింది ఏంటంటే, ఆంజనేయ, ఈ క్షేత్రంలో ఎవరైతే అర్ధమండల దీక్షను మరి నియమాలను నిశ్చితంగా ఉండి ఈ స్వామివారిని దర్శించుకొని నీ నామాన్ని అయితే ఎవరు స్మరిస్తారో వారికి సకల భూతపేట రోగములు నివారణ జరిగి వాళ్ళు ఆరోగ్యవంతులు అవుదురుగా. కానీ ఋషులు చెప్పగానే ఆంజనేయుడు అతి సంతోషముతో అదృష్టమై వెళ్ళిపోయాడు. వాళ్ళు ఆ గృహలోకి వెళ్ళి తపస్సు చేసుకున్నారట. ఈ యొక్క దివ్యక్షేత్రం మహిమ ఇది. ఆ కాశీ నుండి తీసుకొచ్చినటువంటి శివలింగము ఉత్తర భాగాన
మరి ప్రతిష్టాపన జరిగింది. అది ఆలయ ప్రదక్షిణలో ఎవరికి కానీ ప్రతి ఒక్క భక్తునికి దర్శనము కలుగుతుంది. ఎటువంటి యొక్క మరి స్వామివారి యొక్క ఉత్సవ కార్యక్రమాలు కానీ భక్తులు చేసుకున్నటువంటి యొక్క అన్న పూజ అభిషేకాలు కానీ ఫస్ట్ బయట ఉన్న ఆంజనేయ స్వామి వారిని తీసుకొచ్చినటువంటి శివలింగాన్ని దర్శించుకున్నాకనే లోపల ఉన్నటువంటి శ్రీకట్ట శివలింగాన్ని దర్శించుకుంటారు. అదేవిధంగా కూడా ఇంకో శివలింగం ఇక్కడ ఉన్న విశేషం ఏంటంటే ఆ యొక్క శాతవాహన రాజు శ్రీముఖుడు ఈ ఆలయ నిర్మాణం చేసి ఆ సిద్ధేశ్వర స్వామి వారిని ప్రతిష్టాపన చేసి ఆయన పూజ కార్యక్రమాలు చేసుకున్నటువంటి ఒక శివలింగము. అది సిద్ధేశ్వరునిగా పిలువబడుతుంది. సిద్ధేశ్వర స్వామి వారు ఈ యొక్క దివ్యక్షేత్రము స్థల పురాణం ఇది శాతవాహనుల తొలి రాజధాని. ఈ కోటిలింగాల 118 ఎకరాల యొక్క విస్తరణలో రాజ పరిపాలన చేసినటువంటి యొక్క ఈ స్థలము తొలి రాజధాని శాతవాహనులది. ఇక్కడ బంగారు నాణెలు కానీ వాళ్ళు వాడుకున్నటువంటి యొక్క మట్టి పాత్రలు కానీ ప్రతి సంవత్సరము తొలకరి వర్షాలలో దొరుకుతుంటాయి. ఇక్కడ దొరికినటువంటివి కూడా కరీంనగర్ పురావస్తు శాఖ ఆఫీసులో ప్రదర్శనగా భద్రపరిచారు. అదేవిధంగా ఇక్కడ పర్యాటక శాఖ వారు కూడా బోటు యొక్క మరి కార్యక్రమాన్ని కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు యాత్రికులు కూడా చాలా సంఖ్యలో స్వామివారిని మరి గోదావరిలో స్నానం ఆచరించి వారు కోరిన ఒక కోరికలు నెరవేరాలని అభిషేక కార్యక్రమాలు చేసుకొని ఇక్కడ ఒకటి కొబ్బరికాయ మరి బ్లౌజ్ పీస్తోని వాళ్ళు అనుకున్నటువంటి ఒక కోరిక నెరవేరాలని కూడా స్వామివారికి మురుపు మహోత్సవాలు సమర్పిస్తారు. ఆ సమర్పించిన విధంగానే స్వామివారి అనుగ్రహంతో వారికి కళ్యాణాలు కానీ ఉద్యోగాలు కానీ ఆరోగ్యాలు కానీ మనోవాంఛ అభిష్ట సిద్ధి సర్వదా కార్యకలాపాలు నెరవేరుతాయనే ఒక ఇక్కడ సందేశము. అప్పుడు ఋషులు చెప్పినటువంటి యొక్క ఇది సంకల్పము అదేవిధంగా జరుగుతున్నాయి. ఈ కోటిలింగేశ్వర స్వామి వారి యొక్క దివ్య దర్శనము 2003వ సంవత్సరం నుండి గోదావరి పుష్కరాలు జరిగినప్పటి నుండి ఇప్పటి వరకు చాలామంది మరి ఈ స్వామివారిని దర్శించుకున్నారు. మరి మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రాల నుండి స్వామివారిని దర్శించుకుంటారు భక్తులు. మరి 2027వ సంవత్సరం కూడా అతి వైభవంగా గోదావరి పుష్కరాలు జరిగే అవకాశం కూడా ఉన్నది. మరి అప్పటికి కూడా చాలామంది భక్తులు వచ్చే ఒక అవకాశం ఉంది. ఈ స్వామివారిని ముఖ్య విషయం ఏంటంటే ఈ స్వామివారికి అర్ధభాగాన చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు ఎందుకు ఉంటారంటే మానవులకు 100 కోట్ల ఆస్తి కింటలు బంగారము మరియు 10 మంది బలగా ఉన్నా కూడా కొంతమందికి మనశ్శాంతి అనేది ఉండదు. ఆ మనశ్శాంతిని దూరం చేసుకోవడానికి చంద్రగ్రహ అనుగ్రహం కావాలి. కాబట్టి అటువంటి ఒక చంద్రుడు మన ఇండియాలో లేనటువంటి ఒక శివలింగాలలో ఈ స్వామివారికి నిదర్శనంగా మనకు దర్శనమిస్తాడు. ఆ చంద్ర భగవానుడు మరి పక్క భాగాన అర్ధచంద్ర ఆకారంలో ఉంటాడు. ఈ స్వామివారికి కూడా ఒక స్వామివారిని దర్శించుకుంటే 11 సార్లు అభిషేకం చేస్తే వారికి మనశ్శాంతి కలిగి మరి కుటుంబంలో ఆయుర ఆరోగ్యాలతో ఆనందముతో వర్ధిల్లుతారని కూడా ఒక సంకల్పం కూడా ఇక్కడ స్వామివారి క్షేత్రంలో కలదు. కాబట్టి ఈ స్వామివారు ఋషులతో ప్రతిష్టాపన చేసినటువంటి యొక్క స్వరూపం కాబట్టి చాలా శక్తివంతమైనటువంటి స్వరూపం గల ఈ శివలింగము. కాబట్టి ఎవరైనా ఈ స్వామివారిని ఒకసారి దర్శించుకొని అభిషేకం చేస్తే మానవ జన్మలో 1 శివక్షేత్రాలు శివలింగాలను దర్శించుకున్న మోక్షము కలుగుతుందని అప్పుడు చెప్పినటువంటి ఒక సందర్భం. మొగిలిపాలెం నాగరాజ్ శర్మ, దేవాలయ అర్చకులు, కోటిలింగాల కోటేశ్వర స్వామి దేవస్థానం. మనకు స్వామివారి ఆలయం పక్కన ఆంజనేయ స్వామి ఎడమ పక్కన ఉంటారు. మనం ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసే క్రమంలో ఆలయం ముందర మనకు ఆలయ చరిత్ర రాసి ఉంచడం జరిగింది. ఆలయ చరిత్రలో పురావస్తు తవ్వకాలలో పురాతన నాణాలు గురించి చరిత్ర ఇది. ఆలయం వెనకాల మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనమిస్తాడు.
ఇది కోటేశ్వర స్వామి పల్లకి. ఆలయం వెనుక నుండి మనకు ఆలయం కుడి పక్కనకు వెళ్తే రావి చెట్టు కనిపిస్తుంది. దీని చుట్టూ ప్రదక్షిణలు చేసి ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకుంటారు. మన రావి చెట్టు దగ్గర విగ్రహాలు దర్శనమిస్తాయి. ఇప్పుడు మనకు కనిపిస్తున్న శివలింగం కాకి నుండి ఆంజనేయ స్వామి గారు తీసుకొచ్చిన లింగం. ఇది ఆలయ సమయంలో ఇక్కడ మనకు ఇంకా కొన్ని దేవత మూర్తుల విగ్రహాలు కూడా కనిపిస్తాయి. ఆలయ ముందు కుడివైపు పక్క భాగంలో నర్మదా విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ గోదావరి నదిలో బోటింగ్ సౌకర్యం కూడా ఉంటుంది. పిల్లలకు 30 రూపాయలు, పెద్దలకు 50 రూపాయలు. కోటేశ్వర స్వామి దేవస్థానం తెలంగాణ ప్రభుత్వం టూరిజం వారి ఆధ్వర్యంలో బోటింగ్ సౌకర్యం ఎల్లంపల్లి బ్యాక్ వాటర్లో చాలా ఆహ్లాదకరంగా ఉండడం జరుగుతుంది. ఓం నమః శివాయ. మీరు కూడా ఒకసారి కోటిలింగాల కోటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని ఆస్వాదించాలని కోరుకుంటున్నాం.